నమస్కారం. సిసిసి హాట్ టాపిక్ స్వాగతం. ఈరోజు మనం దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న తాజా పరిణామాల మీద, ఉన్న పరిస్థితుల మీద మాట్లాడుకోవడం కోసం రాజకీయ విశ్లేషకులు, ఛాంబర్ నాయకులు శ్రీ అశోక్ కుమార్ జైన్ గారిని ఆహ్వానించున్నాం. వారికి స్వాగతం పలుకుతూ, ఇక్కడ ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే, చాలా చోట్ల చర్చ అనేటప్పటికీ యువతల వాడి ప్రశ్నలు అడగడం, అవతల వాడు చెప్పడం అన్నట్టుగానే ఉంటుంది. ఇది చర్చ ఇద్దరు విశ్లేషకుల మధ్య. ఎందుకంటే ఇక్కడ మీకు ప్రజెంటర్గా ఉన్న వ్యక్తి కూడా ఒక విశ్లేషకుడు. సో అందుచేత ఆ విధంగా సాగుతుంది అంతే తప్ప ప్రశ్న ఇలా అడగాలి అనే కాకుండా ఇది ఇద్దరు విశ్లేషకుల మధ్య ఒక చర్చ. దాన్ని ఆస్వాదించండి. సరే, ఇందులో విషయాలు ఏమైనా ఉంటే గ్రహించండి. 7 నెలలుగా మనం ప్రపంచం అంతా ఉంది, సరే మనం కూడా కోవిడ్ బారిన పడ్డాం. దేశం ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా కుప్ప కూలిపోతూ ఉంది, పూర్తిగా కిందకు వచ్చేస్తాం. సరే, కష్టాలు ఉన్నాయి, దాన్ని ఎదుర్కోవాలి. కరోనాని ఎలా ఎదుర్కొన్నాము, ఏం చేసామో, ప్రపంచంలో చాలా వాటితో పోల్చుకుంటే, మన జనాభాతో పోల్చుకుంటే మనం ఏదో భగవంతుడి దయ వల్ల జాగ్రత్త పడ్డాము. మన ఆహారపు అలవాట్లు అనేయండి, మన దేశంలో ఉన్న వ్యవహారాలు అనేయండి, ఏదైనా మనం మొత్తం ఒక రకంగా చెప్పాలంటే కొంత సేఫ్ పరిస్థితుల్లోనే ఉన్నామని చెప్పచ్చు. అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాలు అనే వాటికంటే కూడా. కానీ మన జనాభా రీత్యా మనం ఎక్కడో 11-15 స్థానాల నుంచి అలా అలా పెరుగుకుంటూ ఇప్పుడు 1కి 2కి వచ్చాం. ఇది ఒక విషయం. కుప్పకూలిన వ్యవస్థ, దీన్ని ఏం చేయాలి, ఈ వ్యవస్థను నిలబడడానికి ఏం ఆలోచన చేయాలి అన్నది అక్కడ పట్టట్లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద పెద్దగా దృష్టి సారిస్తుందంటే, ఎంతసేపు ఇవాళ దేశంలో చూసుకున్నా, ఇతర రాష్ట్రాలతో చూసుకున్నా, మన రాష్ట్రంలో చూసుకున్నా, ఒక వ్యవస్థ ఎప్పుడూ కూడా ఆలోచనలు ప్రతిదీ కూడా ఇదివరకు ఏంటంటే కేవలం ఎన్నికల ముందు మాత్రమే ఎన్నికల దృక్పథంతో పార్టీలు పనిచేసేవి. ఇప్పుడు అలా లేదు. వచ్చిన మరుక్షణం నుంచి ఎన్నికల దృష్టిలో పెట్టుకునే పనిచేస్తున్నాయి. ప్రతి నిర్ణయం అలాగే ఉంటుంది. ఇవాళ దురదృష్టం ఏంటంటే, మరొక సరైన ప్రత్యామ్నాయం ఏది లేకపోయినా సరే కూడా, కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయినా సరే కూడా దేశవ్యాప్తంగా బీజేపీ ఎందుకో వచ్చిన నాటి నుంచి రాజకీయంగానే ప్రతిదీ కూడా ఎన్నికల దృష్టిలోనే ఆలోచిస్తాం. ఈ దేశం ఆర్థిక పరిస్థితి నిలబడాలన్నా, రాష్ట్రానికి వస్తే ఆంధ్రప్రదేశ్, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదాన పయనించాలన్నా, కనీసం పరుగుబాటు చేయలేదు పయనించాలన్నా రాజకీయ నిర్ణయాలే కీలకం. మరి ఆ విధంగా రాజకీయ నిర్ణయాలు ఉంటున్నాయా అని చూస్తే మనందరూ చూస్తున్నాం. రాజకీయ నిర్ణయాలు అంతకు చాలా భిన్నంగా ఉంటున్నాయి. పైగా వ్యవస్థల మీద నమ్మకం పూర్తిగా ప్రజల్లో సడలిపోయాయి. ఇదివరకు నమ్మకం సన్నగిలుతోంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు సన్నగిలడం కాదు, సడలిపోతుంది మొత్తం. అలాంటి వ్యవస్థలు నడుస్తున్నాయి. అలాగా అక్కడ చూస్తే ఒక రకంగా, ఇక్కడ చూస్తే ఒక రకంగా అన్నట్టుగా వ్యవస్థలు తయారై ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తాజా పరిణామాలు ఎటు నుంచి ఎటు సంభవిస్తాయి అనే విషయం ప్రధానంగా ఇవాళ మనం చర్చలో పెడదాం. జైన్ గారు, విషయం ఇది ఇవాళ మనం మాట్లాడుకోబోయే విషయం. దీని మీద కేంద్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నడుస్తున్న తీరు, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యం ఇస్తున్నారు? ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ప్రత్యర్థులను దెబ్బతీయాలి అనేటటువంటి ఒకే ఒక ఎజెండాతో ప్రయాణం చేస్తున్నది తప్ప, లేదా గతించిన వాళ్ళ మీద ఏ స్థాయిలో మనం బురద చల్లాలి, 70 సంవత్సరాల్లో దేశం నాశనం చేశారు అనేది ఈవేళ యువకులకి వాళ్ళకి చాలామందికి ఇంచుమించు అవునండి అనేటటువంటి వాతావరణాన్ని తీసుకువచ్చారు. దానికి కారణం ఏంటంటే, విద్యార్థి దశ నుంచి కూడా ఇప్పుడు చరిత్ర బోధన తీసేశారు. చరిత్రలోకి వెళ్తే అసలు ఎక్కడ మనం ప్రారంభం అయ్యాము, ఈ స్థితికి చేరటానికి 47 స్వరాజ్యం వచ్చిన నాడు 40 కోట్ల సుమారు ఈ దేశ జనాభా. ఆ 40 కోట్ల మందికి కూడా ఆహారం లేదు. అమెరికా నుంచి గోధుమలు తెచ్చుకుంటేనో, లేదా పంచదార కంట్రోలు,
ఈ పరిస్థితుల్లో ఉండేటటువంటి దేశాన్ని ఈవేళ 140 కోట్ల జనాభాకి 2 సంవత్సరాలు ఈ దేశంలో పంటలు దెబ్బతిన్నా సరే ఆహారానికి కొరత రాని స్థితికి తీసుకెళ్ళింది. ఎవరు తీసుకెళ్ళారు? మోదీ గారు తీసుకెళ్ళారా? అంటే ఇది ఏదైనా వేస్తే వాళ్ళు ఇది కాంగ్రెస్ అది చేసింది, కాంగ్రెస్ ఇది చేసింది, లేకపోతే నెహ్రూ మీద బురద చల్లటం, ఏది ఏమైనప్పటికీ కూడా చరిత్ర విద్యార్థులు రేపైనా సరే చరిత్ర మీద రీసెర్చ్ చేసే ఆధునిక భారత నిర్మాత పండిత్ జవహర్లాల్ నెహ్రూవే. మొన్న ఈ మధ్యన ఈ లాక్డౌన్ కాబట్టి ఇంటికాడ కూర్చొని ఏవో ఇంకా చదువుకోవటం తప్ప అంతకంటే లేదంటే హిట్లర్ కోసం చదివాను. అతను మనవాడు ఎలాగైతే నేను టీలో అమ్ముకుంటూ వచ్చానని అన్నాడు, అతను కూడా ఏదో పైంటికి వర్క్ చేస్తూ అలా వచ్చాడు. అతనికి వాళ్ళ గురువో ఎవరో పూర్తిగా గుర్తు లేదు, రావటం లేదు. జనాన్ని సమూహం చేయగలిగేటటువంటి ఉపన్యాస శైలిని రూపొందించుకో, నువ్వు నాయకుడు అవుతావు అని. ఆ సమ్మోహన శక్తే జర్మనీని సర్వనాశనం చేసింది రెండో ప్రపంచ యుద్ధంలో. ఈవేళ భారతదేశంలో కూడా పరిస్థితి ఆ పరిపాలనే సాగుతుంది. ఇవాళ ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయిపోయింది, ప్రణాళికా సంఘం రద్దయిపోయింది. మనం మాట్లాడితే ఎక్కడ ఇబ్బందులు పడతామో అని చెప్పి న్యాయ వ్యవస్థ కోసం జనం మాట్లాడటం లేదు, కానీ రెఫరెండం జరిగితే 10-90 కింద వస్తుంది. ఈవేళ గతంలో కొన్ని ఇది 3 సీనియర్ న్యాయవాదుల్ని కాదని ఇందిరాగాంధీ జస్టిస్ రేని నియమిస్తే వాళ్ళు 3 రాజీనామా ఇచ్చేసారు. హెగ్డే, గ్రోవర్, షావో, మరి ఇంకో పేరు, అది మొత్తం 3 రాజీనామా ఇచ్చేసారు. అలహాబాద్ హైకోర్టు తీర్పు ఆ తర్వాత రే గారు 75లో సరిదిద్దాడు. కాబట్టి ఈవేళ గోగోయ్ గారు తీర్పు ఇచ్చాడు, 4 నెలలు తిరగకుండానే ఆయన రాజ్యసభకి వెళ్ళిపోయారు. షా నిర్దోషి అని తీర్పు ఇచ్చారు, ఆయన కేరళ గవర్నర్ అయిపోయారు. ఇప్పుడు ఈ బాబ్రీ మసీద్ మీద ఇచ్చిన తీర్పు రేపు యాదవ్ గారు ఏమవుతారో మనకి తెలియదు అనుకోండి. ఈ రకంగా ఇవాళ నిజంగా మొన్న ఇప్పుడు మనం ఏదైనా ఒకటి జటిలంగా ఉంటే సిబిఐకి అప్పచెప్పండి, సిబిఐ కంటే సిబిఐ మీద ఒక విశ్వాసం. అటువంటి సిబిఐ 28 సంవత్సరాలు దీని మీద పనిచేసి అసలు విధ్వంసమే జరగలేదన్నట్టు ఒక్క ముద్దాయిని పట్టుకోలేదు అదంటే రోడ్డు మీద పోయేవాడిని కూడా. అది నిజంగా చాలా హాస్యాస్పదమైనటువంటి తీర్పు కిందే చెప్పాలి. అంటే రాముడు ఇచ్చిన తీర్పు అని అంటే అది ఇంకా నామోషి. రాముడైతే అలాంటి తీర్పు ఇవ్వడు. రాముడు సీతకే శిక్ష ఇచ్చాడు. ఈవేళ ఆర్థిక వ్యవస్థ ఎలా ధ్వంసమైందో ఒక చిన్న విషయం చెప్తాను. గతంలో మనకి ఈవేళకి కూడా మన దేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. 50,000 గ్రామాల్లోనే బ్యాంకింగ్ సౌకర్యం ఉంది. ఇంకా మిగతా చోట్ల బ్యాంకులు లేవు. ఈ వ్యవసాయదారులు కానీ వీళ్ళు కానీ బ్యాంకులు తీసుకుంటారు, లేకపోతే అక్కడున్న పెత్తందారుల దగ్గర ఈ నోట్లకనో కోతలకనో అవో తీసుకుంటారు. దాన్ని వచ్చిన తర్వాత వాళ్ళు సర్దుబాట్లు చేసుకుంటారు. దానికి సహజంగా ₹1,00,000 తీసుకుంటే ఒక ప్రో నోట్ రాయటం ఇలా ఉండేది. ఈవేళ ఆ ప్రో నోట్ రాయిస్తే కూడా చెత్త కాగితం కింద చేసేసారు కేంద్ర ప్రభుత్వం. 20,000 దాటి లావాదేవీ మీరు జరపకూడదు అన్నారు. భారతదేశంలో ఆ గ్రామీణ వ్యవస్థ మీద అవగాహన, ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన, సామాజిక వ్యవస్థ మీద అవగాహన లేని పాలకుల చేత ఈ దేశం పాలింపబడుతున్నది. ఈవేళ ఇప్పుడు ₹1,00,000 ఇచ్చేస్తే పూర్వం ఆ ప్రో నోట్ ఉంటే కనీసం వీడు ముందుకెత్తితే నేను కోర్టుకి వెళ్తానికి ఉండేది సాధారణ. ఈవేళ అది చిత్తు కాగితమే అయినప్పుడు నాకు ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి ఈ లావాదేవీలు ఆగిపోయాయి, మొత్తం చలామణి ఆగిపోయింది. ఇవి చిన్న పెళ్ళి ఉంటే కూడా ఎంత ఉన్నామన్నా ఎవరో స్నేహితుల దగ్గర 4 దగ్గర మధ్యతరగతి జనం ఏదో సాయం తీసుకుంటాం. అట ఇంకో 50,000 1,00,000 అలాగో కొన్నాళ్ళకు 3 నెలలకు సర్దుకుంటాం. ఈవేళ ఆ సర్దుబాటు సమాజంలో లేని పరిస్థితి. మొన్న చూసాం, మొన్న 4 రోజుల క్రితం సుమారు ₹220 కోట్ల 2000 కొత్త కాగితాలు కార్టూన్లతో పట్టుకున్నారు. అది బంబాట్ చేసాడు. అప్పుడు
ఆ తర్వాత ఇప్పుడు సిబిఐ నిర్దోషి, అతని మీద ఏం సాక్ష్యాలు లేవని అన్నారు. 2 నోట్లు మార్చడం కోసం దేశవ్యాప్తంగా నోట్లు రద్దయినప్పుడు సుమారు 400 మంది చనిపోయారు నోట్లు మార్చలేక. మరి ఇన్ని కార్టూన్ల నోట్లు ఎలా మార్పు జరిగింది? సిబిఐకి ఏ సాక్ష్యం దొరకలేదంటే ఈవేళ ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ యొక్క విశ్వసనీయత, సామర్థ్యం మీద కూడా ప్రశ్నార్థకం పడింది ఈవేళ. అనొచ్చు మనం ప్రధానికి సిబిఐ తీర్పులు ఏమొస్తాయి? పూర్వం కమిషన్ల మీద అది ఉండేది. మనకి రాజమండ్రి పుష్కరాల మీద కమిషన్ ఇచ్చిన తీర్పు తర్వాత ఎంత హాస్యాస్పదం అయిపోయింది. ఇప్పుడు దానికి ఆ రోజు ప్రమాదం జరిగింది, అలా ఎవ్వరూ ప్రమాదం కావాలని సృష్టించలేదు. కానీ ప్రమాదానికి కారణాలు అంటే ప్రమాదానికి ముహూర్తమే కారణం అని అంటే ఎంత హాస్యాస్పదమైనటువంటి నివేదికలు వస్తున్నాయో ఏమిటో అనే పరిస్థితి ఈవేళ. అదే రకంగా ఇవాళ రాష్ట్రం దగ్గరికి మళ్ళీ వచ్చేస్తే ఏవైతే కేంద్రంలో జడ్జిమెంట్లు వస్తున్న తీరు న్యాయ వ్యవస్థని ప్రశ్నార్థకం చేస్తుందో, రాష్ట్రం దగ్గరకు వచ్చేటప్పటికి ఒకడు నేరం చేశాడు ఇది అనేటటువంటిది ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయడానికి వీలు లేదనేటటువంటి తీర్పు అంటే బహుశా చరిత్రలో, అంటే దాంట్లో XYZ అనేటటువంటి పెద్ద పేర్లు ఉంటే వాళ్ళ మీద నేరాలు ఏది కూడా రికార్డ్ చేయకూడదు, దర్యాప్తు చేయకూడదు అని చెప్పేసేసి తీర్పిస్తే, దర్యాప్తు చేసి తప్పు ఉంటే మీ కోర్టులోనే వస్తుందిగా, మీరే శిక్షలు ఇస్తారుగా, వెయ్యండి, మానండి, కొట్టేయండి. దాన్ని వెంటనే ఇక్కడ కొన్ని బాకాలు ఉన్నాయి. ఇదిగో రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు అని. నిజమే, వీటి మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మళ్ళీ మొట్టికాయ వేస్తుంది. అలాంటి స్టేలు ఇవ్వకూడదునైనా వారంలో తేల్చు. మరి అది హైకోర్టు మీద మొట్టికాయేగా, వాళ్ళ సామర్థ్యం మీదో లేకపోతే వాళ్ళ నిజాయితీని ప్రశ్నించడమే కదా. కాబట్టి ఇవాళ ఇక్కడ ఎలా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే, అక్కడ చూస్తే లొంగిపోయి వ్యవహరిస్తున్నారు ఏంటా అని అనుమానం కలుగుతుంది. ఇక్కడ చూస్తే పెత్తనం చేయటానికి ప్రయత్నిస్తున్నారా అనేటటువంటి జనసామాన్యానికి అనుమానం కలిగిస్తుంది. దీని మీద మనం మాట్లాడకూడదు, చర్చించకూడదు, లేకపోతే అవి అనేటటువంటిది వస్తాయి. అలాగే ఇప్పుడు ఒక చిన్న సంఘటన చెప్తాను. హిరణ్ పాండ్యా అనేటటువంటి వాడు గుజరాత్ హోమ్ మినిస్టర్ చేసాడు. అతను హత్యకి గురయ్యాడు. ఆ కేసులో సంజీవ్ భట్ అనేటటువంటి డిఐజీ ఈవేళ భారత ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు, హోంమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా వ్యవహరించాడు. అతను జాఫ్రీ ఏదో షరీఫ్ జాఫ్రీ ఏదో ఎంపీ, మాజీ ఎంపీ, అతన్ని సజీవంగా దహనం చేశారు. షాబుద్దీన్ కాదు, జాఫ్రీ షరీఫ్. ఆ కేసులో కూడా ఇతను వీళ్ళకి వ్యతిరేకంగా వ్యవహరించాడు. కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి అనే కక్షతో 1991 ఇతను ఏఎస్పీగా చేస్తున్న టైంలో ఆ ప్రాంతంలో ఒక లాకప్ డెత్ జరిగింది. ఆ కేసు అలా ఉంది. ఆ కేసును ఇప్పుడు బయటకు తీసి 30 సంవత్సరాల తర్వాత విచారణ జరిపి అతనికి జైలు శిక్ష వేసి ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు. ఇది కేంద్రంలో ఉండే ప్రభుత్వం యొక్క నిర్వాహకం. ఇప్పుడు లాకప్ డెత్ జరిగితే మహా అయితే స్టేషన్ చీఫ్, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పీకి చాలా స్టేషన్లు ఉంటాయి. ఈ రకంగా అసలు ఎక్కడ ప్రయాణం చేస్తే ఇప్పుడు మీరు చెప్పిన వెంజెన్సీలో ప్రభుత్వాలు ఎలా వెళ్తున్నాయి అనుకుంటున్నామో, ఇంతకుముందు కూడా రాష్ట్రంలో కూడా అదే వెంజెన్సీతో నడిస్తే ఇవాళ ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం కూడా అదే వెంజెన్సీతో నడుస్తుంది. అదే చెప్పబోతాను. ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని జనం మౌనంగా అబ్జర్వ్ చేస్తారు. ఆ రోజు ముద్రగడ కుటుంబ సభ్యుల ఎడల వ్యవహరించిన తీరు, ఆ మహాతల్లిని జుట్టెట్టుకోవటం, ఇవన్నీ జనానికి రుచించవు. వ్యతిరేకించవచ్చు, ముద్రగడ అభిమానం కాదు, ముద్రగడ పోటీ తీసుకోవచ్చు. బట్ ఆ కుటుంబం ఎడల మన ప్రత్యర్థి అయినా ఏమైనప్పటికీ కూడా ఆ రకంగా వ్యవహరించటాన్ని జనం సహజించి, ఈవేళ చంద్రబాబు నాయుడు కుటుంబం ఎడల ఎవరైనా వ్యవహరిస్తే ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కడూ దాన్ని అంగీకరించాడు. ఎందుకంటే రాజకీయాలు వేరు, కుటుంబ రాజకీయ వ్యవహారం వేరు. ఎవరికైనా సరే వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని ఆ రకంగా దీంట్లోకి ఈడ్చకూడదు, లాక్కూడదు. ఈవేళ ఆ పరిస్థితికి దానికి జనమే తీర్పు ఇచ్చేశారు.
వాళ్ళ నంద్యాలలో ఆ ఎమ్మెల్యే మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తే అతను పార్టీ తప్పనిసరి పార్టీ మారాడు. ఈవేళ ఏమిచ్చి కొంటున్నారంటే 23 మీరు ఎలా కొన్నారు? ఏదో ఇచ్చేయే. కాబట్టి ఈవేళ సేమ్ అదే దానిని అసలు రెండోది జగన్ గారు కూడా ఎందుకు దీన్ని పట్టించుకుంటున్నారో, లేకపోతే మరి కింద వాళ్ళు పట్టించుకుంటున్నారో, లేకపోతే ఎవరైనా ప్రోత్సహిస్తున్నారో. ఎందుకంటే తీర్పు ప్రజలు ఇస్తారు. ఇవాళ సబ్బం శ్రీహరి ఉదంతమే ఉంది. ఎందుకు దానికి పెద్దంత ప్రాముఖ్యత ఇవ్వాల్సింది? ఎక్కడైనా చిన్న చిన్న ఇల్లు కట్టేవాడు కూడా కాస్త అటో కాస్త ఇటో కడుతూ ఉంటాడు. దాన్ని మనం తీసుకుంటే అది అతను రాజకీయ నాయకుడు కాబట్టి ఓ నోటీస్ ఇచ్చేయండి, ఓ కేసు ఫెయిల్ చేయండి, ఆయన స్టే తెచ్చుకుంటాడు. పోనీ తెచ్చుకుంటే ఆ 200 గజాలు స్టేలో నడుస్తూ ఉంటుంది. అప్పుడు కోర్టే ఏదో తీర్పిస్తుంది, లేదా జనమే తప్పు పడతారు, ఆక్రమించి మళ్ళీ స్టేజ్కి వెళ్తాడా? అది జనం దగ్గర వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించి ముద్దాయిలు చేయండి, కానీ మీరే ముద్దాయిలను నిర్ణయించి శిక్షించేటటువంటి దానికి అడిగేటం అనవసరం. దానికోసం సమయం వృధా చేయకండి. ఈ వేళ వరకు చూస్తే నా దృష్టిలో ప్రభుత్వ పరంగా బెస్ట్ గవర్నమెంట్. అందులో ఈ వేళ వరకు కూడా ఒక్క కుంభకోణంలో ప్రభుత్వం ప్రమేయం అనేటటువంటిది రాలేదు. ఒకటి కుంభకోణాలు లేవని కాదు, కింద స్థాయిలో ఇప్పుడు ఒక కార్యకర్తగానో లేకపోతే కింద ఉండే ఒక ఎమ్మెల్యే నాయకుడు ఎక్కడో ఏదో జరిగితే దానికిను నాయకుడికిను సంబంధం మనం పెట్టకూడదు. వాటిని కూడా పార్టీ గమనించాలి, చర్యలు తీసుకోవాలని కోరవచ్చు తప్ప ప్రభుత్వం. ఎందుకంటే పట్టిసీమ పెద్ద కుంభకోణం, పోలవరంలో మొత్తం వేసేసారు. వాళ్ళకి రెండో పని చేయలేదు. వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి ప్రతిది ఆఖరికి రాజమండ్రి పుష్కరాల్లో ఈ బారికేడ్లకి గోతులు తీయడానికి కూడా కాంట్రాక్టర్ హైదరాబాద్ వాడు. రాజమండ్రిలో గుణపం పట్టుకొని తీసేవాళ్ళు లేరా? అంటే వ్యాపారం చేశారు వాళ్ళు. అది జనం గమనించారు. వాళ్ళకి సంబంధించిన పత్రికలు ఏం రాస్తున్నాయి అనేటటువంటి దాన్ని మనం పట్టించుకోక్కర్లేదు. నిజంగా వాటిని నమ్మి ఉంటే, అది రాసినవి నిజమని జనం నమ్మి ఉంటే జగన్ గారికి 151 రావు. వాళ్ళు అలాగే రాస్తారు. దానికి భిన్నంగా రాస్తే జనం ఆశ్చర్యపోతారు తప్ప నక్క గౌరీ కళ్యాణం పాడుతుందా? పాడినామండి, వాళ్ళు రాసుకునేవండి. జనానికి అన్నీ తెలుసు. ఈవేళ సామాన్యుడు ప్రేక్షకుడు జడ్జి మనం చూస్తాం. ఒక భారీ చిత్రం తీస్తారు. నా చిన్నప్పుడు వచ్చింది లవకుశ అనే ఓ సినిమా, లలితా శివజ్యోతి బ్యానర్. అప్పుడు మేము 7వ 8వ క్లాసు చదువుతున్నాం. చాలా పల్లెటూళ్ళ నుంచి బళ్ళు కట్టించుకొని వచ్చారు. 200 రోజులు ఆడింది ఆ సినిమా. లవకుశ అంటే పెద్ద విప్లవం. అదే బ్యానరు లలితా శివజ్యోతి బ్యానర్ తోటి అక్కినేని నాగేశ్వరరావు గారిని పెట్టి, మరి ఆ రోజుల్లో రామారావు గారు నాగేశ్వరరావు ఇద్దరే సూర్యచంద్రులాగా పెట్టిన రహస్యం వస్తే సహజంగా ప్రొడ్యూసరు పెద్ద సంగీతకారుని పెద్ద దర్శకుడిని అన్నింటి పెడతారు. 4వ రోజు సినిమా తీసారు. ఆ ప్రేక్షకుడు నేలలో కూర్చున్నాడు, మూతి ఇడిచాడు. కాబట్టి జనం జడ్జిలు వాళ్ళకి తెలుసు ఏ రకమైనటువంటి ఇవి ఎవరు పొలజలుతున్నారు, ఏది అబద్ధం చెప్తున్నారు, ఏది నిజం చెప్తున్నారు, ఏవి ఎలా రాస్తారో, ఎవరు ఏమేమి రాస్తారో. కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకొని చేయటం కంటే ఇవాటికి కూడా పార్టీ పరంగా చాలా బలంగా నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పాలకపక్షానికి. పార్టీ నిర్మాణం అంత సంతృప్తికరంగా ఉంది అని నేను అనుకోను. రెండోది ఇవి ఇప్పుడు ఒకవేళ అయితే 5 సంవత్సరాలు దీంట్లోనే గడిచిపోతాయి. ఎందుకంటే అంతా కుంభకోణాలమయమే కదా. దీన్ని వెలిగి తీసుకోవటం, అయ్యో ఎలా పడ్డారో రాజధాని ఎవరికి తెలియదండి. ఈ వేళకి తెలియలేదు. ఆ ఓటికి నోటు కేసులో ఆ వాయిస్ ఎవరిదో. ఇప్పుడు బుకాయిస్తారు. స్టేల్తో బతికేవాడు అతన్ని ముద్దాయి అంటారు, కానీ అతన్ని ఏమంటామండి? నా మీద ఇక్కడ ఒక నలుగురం కూర్చొని ఉండగా ఒక పర్సు పోతే సహజంగా నీ జేబులో ఎతుకుతాం అనుకో. నా జేబు ఎత్తకడానికి వీల్లేదు, నా జేబు ఎత్తకడానికి వీల్లేదంటే నేను దొంగ అని తెలిసిపోయినట్టేగా. ఏ కేసు వచ్చినా నా మీద విచారణకు వీల్లేదు అని అంటున్నామని అంటేనే స్టే కోరటమే ముద్దాయి అని అర్థం. దర్యాప్తు జరుపుకోండి బేషరతుగా అనేది. ఈవేళ ఓటికి నోట్లో ఈ రాష్ట్రం ఎంత కోల్పోయిందండి, సర్వనాశనం అయిపోయింది కదా. పాడిపోయి రావాల్సి వచ్చిందా నిస్సిగ్గుగా? ఓ బస్సులో ముఖ్యమంత్రి నివాసమా?
ఇప్పుడు తాజా పరిణామాలకు వస్తే మళ్ళీ తాజా పరిణామాల్లో ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇంతకుముందు ఏదో ఘనంగా ఉందని కాదు, ఇంతకుముందు ఎలా ఉన్నా ఇప్పుడు మరింత దారుణమైన ఆర్థిక స్థితికి దిగజారిపోయి అప్పుల్ని సంతర్పణల మీద, తెచ్చిన అప్పులను కూడా సంతర్పణల మీద, ఏ పద్ధతి కింద ఏ డబ్బులు వచ్చినా సరే కూడా సంతర్పణగా కేటాయించేలాగా, ఆఖరికి రోడ్డు మీద గొయ్యి పడితే అది కంకర వేసి మాసికలు వేసి పూడ్చి పరిస్థితి, కొత్త రోడ్డు వేయడం కాదు, లేని స్థితిలో ఆర్థిక పరిస్థితి ఉంది. దాని మీద దృష్టి లేదు. అది అభివృద్ధి పరంగా. ఇక రాజకీయ పరంగా చూస్తే, రాజకీయ పరంగా ఇవాళ రాష్ట్రంలో వ్యాక్యూమ్ ఉందని చాలామంది అనుకుంటున్నారు విశ్లేషకులందరూ. మీ అభిప్రాయం ఏమిటి? ఏంటి? ఒక వ్యాక్యూమ్ ఉంది రాజకీయ పరంగా, రాజకీయాల్లో ఒక వ్యాక్యూమ్ ఉంది. అది ఉంది, కరెక్ట్, ఓపెన్ గా తెలుస్తుంది అందరికి. ఎందుకంటే మీరు ఇవాళ జాతీయ పార్టీల్లో ఒక నిమిషం, జాతీయ పార్టీల్లో బీజేపీ, ఆ బీజేపీని వ్యతిరేకించే పార్టీల్లో ప్రధానమైనవి ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు 0, కాంగ్రెస్ 0, 2 జీరోలు అయిపోయింది, 1 జీరో కాదు 2 జీరోలు అయింది కాంగ్రెస్. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యాక్యూమ్, అసలు బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు ఎవరున్నారు ఇవాళ? ఎవరు లేరు. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఒకటి నిజం, ప్రకృతిలో కూడా 2 న్యాయాలు ఉంటాయి. న్యాయం 2, మర్కట కిషోర న్యాయం, మూర్జాల కిషోర న్యాయం. అది ఇక్కడ న్యాయం, ఇది ఇక్కడ న్యాయం అని. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఈ కోవిడ్ పరిస్థితులు, కొత్త రాష్ట్రం, కేంద్రంతో సఖ్యత ఉండవలసినటువంటి అవసరం, ఇవన్నీ జగన్ని కొంత సరెండర్ అవటానికి ప్రేరేపిస్తాయి. తప్పనిసరి ఘర్షణ పడగలిగేటటువంటి పరిస్థితిలో ఉన్న రాజకీయ శక్తి కాదు ఇవాళ. పోనీ ఘర్షణ పడదాము అనేటటువంటిది అయితే దేశవ్యాప్తంగా తన్ని కాసేటటువంటి రెండో శక్తి ఏది ఉంది ఇవాళ? కాంగ్రెస్. జగన్ వరకు చూస్తే కాంగ్రెస్ జగన్కి ప్రథమ శత్రువు, అందులో అనుమానం ఏం లేదు. కాంగ్రెస్ని జగన్ విశ్వసించవలసిన పని లేదు, విశ్వసించకూడదు కూడా. ఎందుకంటే ఆ కుటుంబానికి ఎలా కాంగ్రెస్ వ్యవహరించిన తీరుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆమోదించలేరు. దాని పర్యవసానమే జగన్ విజయం. ఇవాళ ఇప్పుడు రేపు వచ్చేటప్పటికి ఇవాటికి కూడా దేశంలో 40% ఓట్లతోనే మోదీ ఉన్నారు. మిగతా 60% ఓట్లు 10, 5, 3, 4 కింద విడిపోయి ఉన్నాయి. ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అని అనుకోక్కర్లేదు. ఈ పత్రికల్లోనూ ప్రచార సాధనాలు పెంచుతున్నాయి తప్ప ఈవేళ విదేశాంగ విధానమే చూస్తే చుట్టూ శ్రీలంక మనతో లేదు, నేపాల్ మనల్ని వదిలేసింది, బంగ్లాదేశ్ మనం వంక చూడటం లేదు. ఈ రకంగా మనం ఎక్కడ ఏ పత్రికలు వ్యాసాలు రాసి ప్రశ్నించే పరిస్థితుల్లో అవి లేవు పాపం వాళ్ళకు ఉండేది. ఏంటంటే ఒక అప్రకటిత అత్యవసర పరిస్థితి భారతదేశంలో అమలు జరుగుతుంది. అంటే 2 ఉన్నాయండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఎలా ఉంది అంటే, మీరు అన్నట్టుగా వాస్తవాలను మరుగున పరిచే విధంగానే ఉన్నాయి, అలాగే ఉన్న వాస్తవాలను కూడా నమ్మకుండా అది అబద్ధాలని చెప్పి ప్రచారం చేసేవి ఉన్నాయి. 2 ఉన్నాయి. వాస్తవాలను మరుగున పరిచేవి ఉన్నాయి. ఉన్న వాస్తవాలు అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం లేకపోతే బీజేపీ ప్రభుత్వమే, మోడీ ప్రభుత్వమే ప్రత్యక్షంగా తీసుకుందాం. మోడీకి వ్యతిరేకంగా పన్ను కట్టుకుని విదేశీ నిధులతోటి పనిచేసి పాత్రికేయులు తయారయ్యారు దేశం. ఇవాళ ఎలా తయారైందంటే మన దేశంలోని ఈ ప్రచార ప్రసార మాధ్యమాలని విదేశీ శక్తులు నడిపే స్థితిలో ఉన్నాం ఇవాళ పూర్తిగా. దేశంలో ఉండేటటువంటి ఆర్థిక విషయాలు చూద్దాం. 2014 నాడు రిలయన్స్ ఆస్తులు ఎంత, ఈవేళ ఎంత? రమారమి 300 రెట్లు పెరిగాయి. 2 లక్షల కోట్ల నుంచి ఇవాళ 6 లక్షల కోట్లకు వెళ్ళిపోయింది. అదాని ఆస్తులు ఎలాగెళ్ళి ఇవాళ ఎల్ఐసిని అమ్మేస్తున్నారు, రైల్వేని అమ్మేశారు సగం. దాంట్లో టికెట్ కూడా వాళ్ళు నిర్ణయిస్తారట. అంటే చూడండి, సినిమా హాల్ దగ్గర బ్లాక్లో టికెట్ అమ్ముతాడు, అవసరాన్ని బట్టి దాన్ని బ్లాక్ అంటాం. ఇక రైల్వేలో పండగ సీజన్లో అది ఇది ఉందని అనుకోండి, రాజమండ్రి హైదరాబాద్ 600 అంటే 600 వాళ్ళదే ఇష్టమట. ఈ రకంగా ప్రజలకి మెరుగైనటువంటి సౌకర్యాలు కలగజేయటమే వచ్చేది. మనకి ఏమొచ్చేది? 2 పిల్లలతో వెళ్తే వాడు నరకం చూస్తున్నాడు. 2కి తలకు 6 టికెట్ తీసుకున్నా. పూర్వం అయితే ఇప్పుడు రోజు జనం రైల్లోనే తిరగరు, ఏదో అవసరానికి వస్తే తిరుపతి వెళ్తాడు, లేకపోతే ఎవరి పెళ్ళైనా వెళ్తాడు.
అన్నప్పుడు ఆ అర టికెట్కి కూడా రైల్వే ఒక బర్త్ ఇచ్చేది పాపం మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో. ఇప్పుడు పోనీ ఇద్దరు ఒకే టికెట్లో నేను నా భార్య మా ఇద్దరు పిల్లలకి అర టికెట్, ఈ రెండు టికెట్కి ఒకటేనే ఇస్తారంటే అది ఎవరు సగలో కూర్చోబెట్టాలి. అలా అక్కడ 3 జోడాలు కూర్చుని 3 ఏళ్ళు 6 పిల్లలు ఉంటే ఇంకా అక్కడ పరిస్థితి చూడండి. అంటే టికెట్లు సంపాదన. అలాగే వృద్ధులకి ఏదో సీనియర్ సిటిజన్స్ కన్సెక్షన్ ఉండేది. అంటే కన్సెక్షన్ ఉంది కాబట్టి వీడు రైలు ఎక్కే తిరుగుతాడా? పోనీ అవి తీసేశారు. ఈ రకంగా నువ్వు అసలు ఏ సౌకర్యం మధు దండవతే వచ్చాడు ఆ రోజు రైల్వే మినిస్టర్కి. ఈవేళకి చెప్పుకుంటున్నాం. అప్పటి వరకు మనకి చెక్క అవి ఉండేవి, అవన్నీ స్పాంజ్ షీట్లు చేశారు. ఒక రకమైన సౌకర్యాలు మెరుగు. భారతదేశంలో రైల్వేలు ఒక ఆధునిక స్వరూపాన్ని సంతరించుకున్నాయనంటే ఆ దండవతే తర్వాత మళ్ళీ లాలూ ప్రసాద్ యాదవే. అతని మీద ఎంత బురద జల్లినా రైల్వేలకి ఒక కొత్త రూపం వచ్చింది లాలూ ప్రసాద్ యాదవ్. ఈవేళ రైల్వేలు లూటీ కేంద్రాల కింద తయారైపోయాయి. పండుగ వస్తే ప్లాట్ఫారం రేటు పెంచేసి, పూర్వం ఇదే చేస్తే ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళే జిజియా పన్ను వేసాడు ఔరంగజేబ్ టైంలో లాగా అని అనేవారు. ఇప్పుడు వీళ్ళు రోజు జిజియా పన్నే. ఇప్పుడు నిన్న పత్రికలో వచ్చింది ఎల్ఐసిలో వాటా అమ్మేస్తున్నారు. దేశం రక్షణ రంగంలో విదేశీయులకు అవకాశం. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయో జనం గమనిస్తున్నారు. తప్పనిసరి ప్రతిపక్షం లేదు. వీళ్ళ రేపు బహుశా 24 నాటికి కూడా వీళ్ళేం యునైటెడ్ అవ్వకపోతే జనమే తనంతట తనం ఒక కీచిడీ గవర్నమెంట్ లాంటిది. అంటే అది వచ్చి 6 నెలలు ఉన్నా లేకపోయినా గతంలో జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలా ఉందో అలాంటి ప్రభుత్వం వచ్చినా ఒక ప్రభుత్వం రావచ్చు. ఒకవేళ కాదు కూడదు 24లో కూడా మళ్ళీ ఇదే మెజార్టీ లేకపోతే కాస్త మెజార్టీతో వస్తే దేశం యొక్క సమగ్ర స్వరూపానికి ప్రమాదం ఏర్పడినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఈవేళ మాట్లాడలేకపోతున్నారు. రాష్ట్రాలకు ఉన్న అన్ని హక్కులు హరిస్తున్నారు. ఇవాళ సేల్ ట్యాక్స్ అనేటటువంటిది రాష్ట్రంకి ఉండే అధికారం హెచ్చించడమో తగ్గించడమో అది జిఎస్టీ అని పెట్టేసేసి కేంద్రం లాగేసుకుంది. ఇప్పుడు ఇక్కడ మనం ట్యాక్సులు కట్టాం, ఆ డబ్బు ఇవ్వడానికి మా దగ్గర లేవని అంటున్నారు. అలాగే ఇప్పుడు ఈ వ్యవసాయ బిల్లు దాని మీద చెప్తే అది చాలా బాగుంటుంది. ఎందుకంటే పూర్వం నా చిన్నప్పుడు ఈ పిల్లలకి అంటే నేను దాంట్లో ఒక బాధితుడిని చేసేస్తే ఎవరు రోడ్డు మీద పోయేవాడు ఏదో పిల్లలు ఇలా చూస్తే లాలీపప్పు ఐస్ క్రీము ఇచ్చేవాడు, చెవిలో ఉండి పట్టుకుపోయేవాడు. ఈవేళ రైతు బిల్లు అలాంటిది. జగన్ పార్టీ బలపరిచింది, అంతకు మించి వాళ్ళకి మార్గం లేదు. ఇప్పుడు జగన్ పార్టీ అంటేనే నేను చెప్తున్నా రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడు అక్కడికే వస్తున్నాను. రాష్ట్రంలో పరిస్థితి జనం గమనిస్తున్నారు. కేసీఆర్ దాన్ని వ్యతిరేకించాడు ఓపెన్ గా. తమిళనాడులో పరిస్థితి ఇదే, డిఎంకే వ్యతిరేకించింది, రేపు డిఎంకే అక్కడ నెగ్గిపోతుంది. ఈవేళ ఎవరైనా పోతే కూడా అది ఎలా జరిగిందో తెలియదు. జయలలిత ఎలా చనిపోయిందో ఈవేళకి అనుమానాస్పదమే. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉంది. రేపు 24 నాడు జనం ఓటర్ వేసేటప్పటికి జగన్కి ఓటేస్తాం. ఈ ఓటు ఎవరికి వెళ్తుంది? తిన్నంగా ఈయన వెళ్ళి మోదీ శంఖ. చంద్రబాబుకి ఓటేస్తాం, ఎవరికి వెళ్తుంది? మోదీ. పవన్ కళ్యాణ్ బీజేపీ సహజం, వాళ్ళ పార్టీయే కాబట్టి. అన్నప్పుడు మోదీకి వ్యతిరేకమైనటువంటి ఫోర్స్ ఏది? 60% ఓట్లకి ఒక వేదిక. ఆ వేదిక 24 నాటికి ఏర్పడుతుంది. ఆ పాత్రని న్యాయంగా అయితే చంద్రబాబు పోషించాలి. సీనియర్ రాజకీయ నాయకుడు, జాతీయ స్థాయిలో ఉన్నవాడు. ఇలాగా ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే మమతా బెనర్జీ పరిగెత్తుకొస్తుంది, మాయావతి పరిగెత్తుకొచ్చింది, మన ఎన్నికల్లో వచ్చింది కదా, రాజమండ్రి కూడా వచ్చేదని. ఏమంటే సోనియా గాంధీ అశోక్ గెహ్లోట్ని పంపించింది. ఆ స్థాయి నాయకుడే ఆయన. అన్ని వనరులు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ ఇవాళ నోరు మాట్లాడటానికి అంటే జనానికి తెలుసు ఎందుకు మాట్లాడటం లేదో ఏంటో. ఆ రకంగా ఇవాళ ఉండేటటువంటి ఆ వ్యాక్యూమ్, ఆ ఖాళీ పూర్తి అవుద్ది. అందులో అభిమానం ఏమీ అక్కర్లేదు. అప్పుడు ఉండే పరిస్థితుల్ని బట్టి ఈవేళ విధేయత ప్రకటిస్తున్నారు.
ఇది ఎలాగుంటుందంటే మనం చెప్తారు ఏదో కొత్తగా మతం పుచ్చుకున్నాడు వాడు ఊరికే అక్కర్లేకపోయినా ప్రార్థన చేసినట్టు ఏదో అసలైన వాడు దేవుడికి దండం పెడతాడు వెళ్ళిపోతాడు వాడు దాడిని ఎందుకు వచ్చింది గొడవ అని వీడు 24 గంటలు ఇదే పని కింద ఆ రకంగా ఈవేళ తప్పనిసరి అయింది. ఎందుకంటే ప్రభుత్వం ఉంది, కేంద్రం సహాయం లేకుండా ముందుకు వెళ్ళలేము, ప్రాజెక్టులు పూర్తి అవ్వాలి, కేంద్రంతో పెట్టుకుని నడవగలిగే పరిస్థితి. ఇప్పుడు మీరు అన్న మాటలు తీసుకుంటే ప్రాజెక్టులు పూర్తి అవ్వడం కోసం వీళ్ళు చక్యతగా ఉన్నారు అనుకుంటే అది అర్థం వేరు. వీళ్ళ ప్రాజెక్టులు అవి కాదు, వీళ్ళ సొంత ప్రాజెక్టులు సొంత వ్యవహారాలు పూర్తి అవ్వడం కోసం, సొంత వ్యవహారాల మీదకి రాకుండా ఉండడం కోసం అవి దానికి అది అర్థమైంది మీరు వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఉంది ఇవాళ ఆ రోజు దీంట్లో ఒకరిని నిర్ణయించక్కర్లేదు. జగన్ మీద కోర్టులో ఏ కేసులు ఉన్నాయో అవి అన్నీ ఇంచుమించు బనాయించిన కేసులే. అంటే రాజకీయంగా అణచివేయటానికి ఏ రకంగా ఆ రోజు శక్తుల్ని వాడారో ఈవేళ పాలకులు కూడా అదే దారి. ఈవేళ ఇప్పుడు ఉందని అనుకోండి ఏమైనా అయితే ఆ మేజిస్ట్రేట్ గారు బెయిల్ రద్దు చేస్తారు అయిపోతుంది. సో ఇవన్నీ మనం నేర్పినవే. ఈవేళ అప్పుడు ఎవరు నేర్పినా ఏం చేసినా ప్రస్తుతం బాధితులు ఎవరవుతున్నారంటే అంతిమంగా ప్రజలు అవుతున్నారు. తప్పదు. ప్రజలు ఎంత బాధితులు ఎందుకు అవుతున్నారు అనుకుంటే ఇవాళ మీరన్నట్టుగా ఏ పార్టీ కూడా ఇవాళ జరుగుతున్న ప్రతిపక్షం లేకపోతే దేశానికైనా రాష్ట్రానికైనా సరే సరైన ఒక చిన్న విషయం చెప్తాను. నాకు ఈ వాటికి కూడా దోసకాయల పల్లి ఎక్కడ ఉందో నాకు తెలియదు. నేను ఎప్పుడు వెళ్ళవలసిన అవసరం నాకు లేకపోయింది, కలగలేదు. కానీ దోసకాయల పల్లి అక్కడ పేకాట కేసులో నేను ముద్దాయిగా 7 సంవత్సరాలు కోర్టుకి తిరిగాను. దోసకాయల పల్లి ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఛార్జ్ షీట్లో ఫలానా XYZ అండ్ అదర్స్ అనేటప్పటికి నంది వెంకట్రావు దోసకాయలపల్లి వెళ్ళలేదు. నందికు వాళ్ళ అబ్బాయి చిన్నోడు అప్పటికి ఇంకా శ్రీనివాస్ నేను అక్కడ జరిగింది. ఆ బోసు గారి మీద ఏదో దౌర్జన్యం, ఆ బోసు గారు లేరు కేసులో, అర్లపల్లి బోసు ఆయన లేరు. ఆయన సహజంగా అక్కడ వాళ్ళ కూడా పెద్ద ప్రముఖుడు, అతను ఏదో జరుగుతుంది అని అంటే వెంకట్రావు కార్పొరేటరు వెళ్ళి సహజం. కానీ పోలీస్ చూడం 7 సంవత్సరాలు కాబట్టి వాళ్ళది బాధితులు అంటే ఏం చేస్తారు? మరి నేను 3 రోజులు అసలు ఇంచుమించు స్టువర్పురం అని ఏం చేస్తారో నన్ను అది చేశారు. నాతో ఆ రోజు మన పేపర్ మిల్ ట్రేడ్ యూనియన్ లీడర్ జోషి, ధవళేశ్వరం అన్నం ప్రకాష్ గారు, అలాగే మన విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు. ఒకవేళ వాళ్ళని అడిగితే చెప్తారు నన్ను ఏ రకంగా చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడు చాలా శ్రీరామ నీతులు చెప్తారు ఈ తెలుగుదేశం వాళ్ళు. ఎవరికి తెలియదు వీళ్ళ భాగవతాలు. జక్కంపూటి రామ్మోహన్ రావు అక్షరావతిలో కాఫీ తాగుతూ ఉంటే పేపర్ మిల్ దగ్గర జరిగిన మటర్లో రామ్మోహన్ ముద్దాయి కింద పెట్టారు. సరే ఇవన్నీ అదే ధోరణి మనం ఇప్పటికీ దారుణంగా ఇది జాతీయ స్థాయిలో నడుస్తుంది. ఇప్పుడు ఇవాళ నంద్యాలలో నాగిరెడ్డి పార్టీ మారడానికి కారణం నాగిరెడ్డి మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇవాళ వ్యవస్థలు గతంలో అయితే వ్యవస్థల్ని శాసించడానికి ఆ సాహసం రాజకీయ నాయకులు చేసేవారు కాదు. వ్యవస్థల మీద ఆ గౌరవం ఉండేది. ఇలాంటికి చెప్తారు. సంజీవరెడ్డి గారి మంత్రివర్గంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టరు ఆ అనంతపూర్ జిల్లాలోనూ ఎక్కడో వాళ్ళకు ఉండే రాజకీయ కక్షలో ఏవో బస్సులు జాతీయం చేసేసాడు, ప్రైవేట్ దాన్ని. హైకోర్టు ఇది రాజకీయ దురుద్దేశంతో చేసిందని ఇస్తే సంజీవరెడ్డి గారు టూర్లో ఉన్నారు. మన లాంటి వాడు ఇచ్చింది మెమోరాండం మీద ముఖ్యమంత్రి పదవికి రాజీనామా అని చెప్పి ఇచ్చారు. నా ప్రభుత్వం మీద చేసినటువంటి కామెంట్ అని. అంటే ఏ స్థాయి విలువది? బ్రిటన్లో రక్షణ మంత్రి కిస్టా కిల్లర్ అనేటటువంటి మహిళతో సంబంధం ఉంటే సంబంధం ఉన్నా తప్పు లేదు. కానీ అతను పార్లమెంట్లో నాకేం సంబంధం లేదని అన్నాడు. దర్యాప్తు సంఘాన్ని వేశారు. దర్యాప్తులో సంబంధం ఉందని తేలింది. ప్రధానమంత్రి రాజీనామా ఇచ్చాడు. 200 సంవత్సరాల చరిత్రలో బ్రిటిష్ పార్లమెంట్లో అబద్ధం ఆడాడు అని. ఆ విలువలు ఈవేళ పెద్ద కబుర్లు చెప్పి నాకు 40 years ఇండస్ట్రీ. 40 yearsలో ఏం నెలకొల్పాము నాయన? మనం ఏ విలువలు నెలకొల్పాము? ఆ వాయిస్ ఎవరిది ఒక్కసారి చెప్తే సరదా పడతాం కదా, వదిలేసి పారిపోయి వచ్చాం. ఈవేళ
మొత్తం సర్వం నేరమయం అయిపోయింది. చూద్దాం పక్షాల్లో అదే చేయటం. మొత్తం మీద ఏ విధంగా చూసినా ఇవాళ రాష్ట్రంలో కేంద్రం గురించి డీటెయిల్గా చాలా విషయాలు చెప్పారు. రాష్ట్రంలో ముక్తాయింపు ఏంటంటే ఒక రకమైన శూన్యత, రాజకీయ శూన్యత ఉందా, నడుస్తుందా అన్నట్టుగా వారే స్పష్టంగా అన్నట్టుగా. అంటే శూన్యత అనేది రాజకీయ పార్టీల్లో ఎలా ఆలోచిస్తారంటే రెండు ప్రధాన పక్షాలు జాతీయ స్థాయిలో చూసుకున్నప్పుడు జాతీయ స్థాయిలో పార్టీలైనా మనకి ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుంది కాబట్టి ప్రాంతీయ పార్టీలు చూసినా అన్నీ కూడా ఒక పక్షాన్నే మొగ్గుతున్నాయి. కమ్యూనిస్టులు కనుమరుగైపోయారు. కమ్యూనిస్టులు ఎప్పుడు ఏ ఇష్యూని సపోర్ట్ చేస్తారో తెలియదు, ఏ ఇష్యూని అపోజ్ చేస్తారో తెలియదు. నిన్న సపోర్ట్ చేసిన ఇష్యూనే ఇవాళ అపోజ్ చేస్తారు. ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కమ్యూనిస్టులు మర్చిపోయింది. సహజం, ఎవరు ఇవి ఉంటే వాళ్ళకు ఉంటుంది. మాకున్నటువంటి అనుభవంలో జగన్ మెలుకుగా ఉండకపోతే బీజేపీ చేతిలో మోసపోతాడు, బీజేపీ మోసం చేస్తుంది. దాని నిజం తెలుసున్న వాళ్ళకే అది తెలుసు, ఆ చరిత్ర తెలుసున్న వాళ్ళకి వాళ్ళకి తెలుసు. ఈవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పెట్టి వీళ్ళని పెట్టి ఇవన్నీ ఈ దేవాలయాలు వాళ్ళు మాణిక్యాలరావు ఉండగా వినాయకుడి విగ్రహాన్ని తీసుకొచ్చి అలాగే పెంటెత్తేటటువంటి దాంట్లో పారేశారు. రాముడి పేరుతోటి దేశవ్యాప్తంగా 2000 మీరు ఇది ఒక కోణంలో చెప్పారు. ఇంకో కోణంలో ఏమంటే రానున్న రోజుల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరబోతోంది, ఒకళ్ళిద్దరికి మంత్రి పదవులు కూడా ఆఫర్ చేసే చర్చలు నడుస్తున్నాయి అన్నది ఇంకొక విషయం. చేరవచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీకు అది ఎంత చేరినా వాళ్ళ అవసరం కోసం వాళ్ళు చేర్చుకుంటున్నారు. వాళ్ళకి ఒక మేరకే సాఫ్ట్ కార్నర్ ఏంటి, సోనియా గాంధీ చేత ఇతను వేధింపబడ్డాడు కాబట్టి అటువైపుకి వెళ్ళడు అని. అది నిజం కూడా, కరెక్టే. కానీ తెర మీద రేపు తృతీయ రాజకీయ శక్తి ఎవరు ఆవిర్భవిస్తారో మనకి తెలియదు. అది ఆవిర్భవించడం అన్ని అవకాశంగా మలుచుకోవడానికి ప్రయత్నించాలి ఆ రోజు జగన్ కూడా. అప్పుడు సహజం, నడుతాం, మీ జాగ్రత్తలో మీరు ఉంటారు, వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. రాష్ట్రానికి 2 మంత్రులు ఏమైనా కేంద్రంలో చేరి రాష్ట్రానికి కావాల్సింది తెచ్చుకొని ఇక్కడ చేస్తే ముందు స్థానికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నువ్వు బలపడతావు. రాజకీయ నిర్ణయం నువ్వు తీసుకోవాల్సిన టైంలో తీసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం వెళ్ళి కాంగ్రెస్ని కౌగులించలేదు. వాళ్ళిద్దరూ ఇలాగా చట్టా పట్టా చేతులు వేసేసేసి మొత్తం అంతా ఒకటైనట్టు. ఇప్పుడు వాళ్ళ మొహం వీళ్ళ మొహం వాళ్ళు చూడటం లేదు. కాబట్టి ఇవి రాజకీయాల్లో ఈ కలయికలు ఈ విడిపోటాలు వేరు. కానీ ఆ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. అతనికి కూడా బోల్డంతమంది రాజకీయ సలహాదారులు ఉన్నారు. ఇది అవకాశం. ఇవాళ మీకు చరిత్ర చదివితే విధానవాళ్ళతో జరిగిన ఆఖరి యుద్ధంలో శాతకర్ణి యుద్ధం, పుష్యమిత్రుడి యుద్ధం, ఆ కథ చదివితే తెలుస్తుంది. ఎవరితో కలిసినా పుష్యమిత్రుడి మీద తిరగబట్టడానికి యునాన్ సైన్యంతో కలిసిన ఈ శాతకర్ణి సైన్యమే అర్ధరాత్రి తిరగబడి నరికిసింది వాళ్ళని. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం రాజకీయాల్లో ఆ రకమైనటువంటి ఎత్తుగడలు. ప్రస్తుతం పరిణామాలు మాత్రం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ విధంగా కూడా ప్రజల విషయంలో సామాన్యంగా ఆలోచిస్తే ఆశావాహంగా లేవు. అన్నీ కూడా ఒక పక్కనే ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయి మళ్ళీ అసలు లేస్తుందా లేవదా అనే పరిస్థితిలో ఉంది. దాని మీద దృష్టి ఏ ప్రభుత్వాలు పెట్టట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా పైకి తీసుకొద్దామనే ఆలోచన కంటే కూడా అంతర్జాతీయంగా ఇప్పుడు మనకు చూడండి, ఇప్పుడు ఇందాక వారు అన్నట్టుగాను ఆంధ్రదేశంలో నేను హైదరాబాద్ నిర్మించానని అనుకుంటే పర్వాలేదు, బోనే ఏదో అభివృద్ధి చేస్తానంటే పర్వాలేదు. రోజుకొక విదేశీ వ్యక్తిని తీసుకురావడం, వాడు ఎవడో అక్కడ ఏం చేస్తాడో మనకు తెలియదు, ఆ బొమ్మ వేయడం, తెల్లారులేచి ఇదిగో పక్కన నేను ఫోటోలు తోటి చంద్రబాబు నాయుడు గారు కాలక్షేపం చేస్తే ఎంత ప్రమాదం జరిగిందో మనకు తెలుసు. మళ్ళీ రెండోసారి వచ్చిన తర్వాత కూడా అది నిర్మిస్తాను ఇది నిర్మిస్తానని మనకి అట్లాస్లోనూ వాటిలోనూ బొమ్మల్లాగా పెద్ద పెద్ద బొమ్మలు చూపించి ఒక సినిమా చూపించి ఒక 50 ఏళ్ళకు కూడా సాకల్యం కానీ రాజధానికి పేరు చెప్పి చేశారు. అది ఒక ఇది దాని గురించి కూడా మనందరికీ తెలుసున్నది. ఇప్పుడు అది ఆ వేళ ఆయన రాజధాని అనేది ఇది చేసిన తర్వాత ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కేవలం రాజధాని కాదా అన్నది వేరే సంగతి, కానీ గొడవలకే జీవంగా నడుస్తూ గొడవలు పెట్టుకోవడమే, లేకపోతే ప్రతిపక్షమని అనుకున్నా ఇంకోటి అనుకున్నా ప్రతిపక్షంగా చూడకుండా వ్యర్థిభావంతో శత్రువులు చూసినట్టుగా చూస్తూ గొడవలు పెట్టుకోవడం ఇవాళ అది ఆ విధంగా నడుస్తున్నది. మొత్తం మీద రాష్ట్రంలో చూసినా కేంద్రంలో చూసినా ఇవాళ మన రాష్ట్రం వరకు చూసుకుంటే కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఇవాళ
అభివృద్ధి పందా అన్నది మొదటి 5 ఏళ్ళు అభివృద్ధి పందాలో నడిపిస్తున్నట్టుగా భ్రమ కల్పించారు, అది భ్రమలో నడిపారు. ఇప్పుడు అసలు ఆ భ్రమలు కూడా లేవు, అది పరిస్థితి. ఈవేళ ఒకటి అడ్డొచ్చాను మీకు. ఇప్పుడు నేను మొదట్లో కూడా దాన్ని అబ్జర్వ్ చేశాను. ఉదయ్, ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ద్రవ్య చలామణి పెరగాలి. ఈవేళ మొన్న ఈ విద్యార్థులకు ఇచ్చేది ఏదో పథకం ఇచ్చారు పండగ టైంలో, దాంతో మార్కెట్ కలకల్లాడింది. ఒక్క విషయం, మీరు మార్కెట్ కలకల్లాడినా ఇంకోటాడినా నీ దగ్గర సంపద సృష్టి జరిగి నువ్వు పంచిపెడితే వేరు. ఈవేళ ఇప్పుడు హ్యాపీ సండే సమ్మిట్లు 3 లక్షల కోట్ల రూపాయల అప్పులో నుంచి ఏమిటంటే ఏమీ లేదు. ఇది దీంట్లో ఇవాళ కేంద్రం కూడా విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టాలి. గవర్నమెంట్ ఖజానాకి డబ్బు రావాలి అంటే గవర్నమెంట్ విపరీతంగా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఏదైతే ఖర్చు పెడుతున్నామో ఎటు చూసినా 10-15% రెవెన్యూ కింద వచ్చేస్తుంది. ఈవేళ కేంద్రం నన్ను అరుణ్ కుమార్ గారు చెప్పారు, ఉన్న డబ్బుని చలామణిలోకి తీసుకొచ్చేటటువంటి ఆలోచన అది వస్తే కేంద్రం ఇవాళ ఒక ప్రాజెక్ట్ కోసం 2,000 కోట్లు ఖర్చు పెట్టింది అనుకోండి, సిమెంట్ కంపెనీ నడుస్తుంది, ఐరన్ కంపెనీ నడుస్తుంది, వీళ్ళకి మజూరీ వస్తుంది, వీళ్ళ చేతికి వచ్చిన డబ్బు బజార్కి వస్తుంది, బజార్లో కిడ్డి కొట్టు నడుస్తుంది. ఈ రకంగా ఇవన్నీ నడుస్తున్న కొద్దీ ప్రతి స్థాయిలో కూడా కనీసం 10% అయినా పన్నుల రూపాయలు ప్రభుత్వానికి వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి విపరీతంగా దానికి జనం అంటే ప్రింట్ వేసేసేస్తే మునిగిపోతాం. ఉన్న డబ్బుని చలామణిలో ఇవాటికి కూడా మురిగిపోయే డబ్బు. ఇప్పుడు చూడండి, పలానా వాళ్ళ ఇంట్లో 100 కోట్లు దొరికింది, అలాంటి ఇంట్లో దొరకకుండా అవి బజార్లోకి వచ్చేయాలి ఆ డబ్బు. నన్ను అరుణ్ కుమార్ గారు చెప్పారు మీతో. ఇటువంటి పథకాలు, ఇటువంటి చలామణి ఒక ఆర్థిక వ్యవస్థకు ఒక చలనం, ఒక సంచలనం రావాలని రాష్ట్రంలో ఇంకొక 10 ప్రాజెక్టులు యుద్ధ పనిచేస్తున్నాయి అనుకోండి, అక్కడ అందరికీ పని దొరుకుతుంది. ఆ డబ్బు బజార్లో వచ్చి కిరాణా కొట్టులోకి వస్తుంది, ఆ డబ్బు బట్టల కొట్టులోకి వస్తుంది, ఆ డబ్బు కాఫీ హోటల్లోకి వస్తుంది. సహజంగా 10 రూపాయలు ఉంటే ఏదో తింటాం ఇవి అని. కాబట్టి ద్రవ్య చలామణి పెరిగితే తప్ప నిన్న అరుణ్ కుమార్ గారు చెప్పినా, ఇవాళ వేణు గారు చెప్పినా, మనం అనుకున్న ఎవరైనా సరే కూడా దేశంలో రాష్ట్రంలో ఇవాళ ద్రవ్య చలామణి అనేది ఎంత ఉధృతంగా ఉంటే వ్యవస్థ మళ్ళీ అంతగా గాడిలో పడే అవకాశాలు ఉంటాయని చెబుతూ స్పష్టం.